మరి కాసేపట్లో మళ్ళీ మనం బీహార్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనతో పాటు ప్రస్తుతం మస్తాన్ రావు గారు అనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు, వస్తాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం. నుమాన్ గారు, ఇక్కడ ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో ఫిక్స్ అయిపోయింది, బట్ బీహార్ లేటి మొత్తం కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఎగ్జిట్ పోల్స్ దాటి మరి అక్కడ ఫలితాలు వస్తున్నాయంటే ఏంటి? ఎస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఎసెన్షియల్లీ నేను ఒక బీహార్ అబ్జర్వర్గా ఉన్నానండి. బీహార్ అబ్జర్వర్గా ఉంటూ నేను మీకు కొన్ని విషయాలు రాజు గారు మాట్లాడారు. లెట్ us నాట్ జంప్ అన్ టు ద కంక్లూజన్స్. ఎప్పుడైనా సరే ఓటింగ్ జరిగిన తర్వాత, ఓటర్ డేటా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బూత్ తీసుకొని మనం అక్కడ ఏం జరిగిందో దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. బూత్ వైజ్ డేటా వెళ్ళి నియోజకవర్గంలో డివైడ్ చేస్తూ దానిని రూట్ కాజ్ అనాలిసిస్, పోస్ట్ మార్టం అనాలిసిస్ అంటారు. అది చేయాల్సిన అవసరం ఉంది. జస్ట్ బికాజ్ వాళ్ళకి 200 నెంబరు 180 నెంబర్ చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఫెయిల్యూరో, తేజస్వి యాదవ్ ఫెయిల్యూరో చెప్పడానికి లేదు. ద రీజన్స్ ఐఎమ్ టెల్లింగ్. 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీతో నేను తెలియజేసుకుంటున్నా. బీహార్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు చెప్తున్నా నేను. దానిలో మళ్ళీ మనం డీటెయిల్గా మనం వెళ్ళొచ్చు. 4 ప్రధాన కారణాలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చి 68 లక్షల ఓటర్లని డిలీట్ చేసినారండి. ఒక 68 లక్షల ఓటర్లని డిలీట్ చేస్తే ఎక్కడికి పోవాలో ఒక్కసారి సమాధానం చెప్పండి. 68 లక్షల మంది చనిపోయినరా, లేకపోతే 68 లక్షల ఓట్లని మీరు కూడగట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే వాళ్ళు వీక్గా ఉన్నారో, ఎక్కడైతే ఏ బూతుల్లో వీక్గా ఉన్నారో అటువంటి ప్లేసెస్లో టార్గెట్ చేసి మరి డిలీట్ చేసినారు. లబ్బో దిబ్బో అని చెప్పేసి మేము ముందు నుంచి చెప్తున్నాము. ఇంత త్వరగా 40 రోజుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అది పట్టున్నారు. సరే, ఇప్పుడు మరి ఇక్కడ గెలిచారు, ఇక్కడ గెలిచిన దానికి సమీకరణాలు ఇక్కడ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు కదండి. నేను అనేది ఏంటంటే దాని గురించి మాట్లాడడం కదా. ఓట్ చోరీ అంశం నిజంగా చాలా పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్ అయింది. Not vote chewing. No. I'm not coming to vote chewing. Please understand. I'm talking about special intensive revision. Special intensive revision is different than vote chewing. Yes, okay, special intensive revision గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ వర్సెస్ బై ఎలక్షన్ ఆర్ 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండి. బై ఎలక్షన్ ఎప్పుడు కూడా లోకల్ నెరేటివ్ ఉంటుంది. జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ నేషనల్ తో పాటు స్టేట్ వైడ్ నెరేటివ్ ఉంటుందండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. వారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చేసి టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 40 రోజుల ప్రక్రియలో బీహారీలు పొట్టకూటి కోసం, వారి పొట్టకూటి కోసం మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ట్రావెల్ చేస్తూ ఉంటారండి. పలాయం అని అంటూ ఉంటారండి, మైగ్రేషన్ అని ఉంటారండి. వారి యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,000 రూపాయలు మాత్రమే ఉందండి. అక్కడ 20 సంవత్సరాలు వీరు ఉండి ఏం చేసినరో నేను అడగదలుచుకుంటున్నా. అంటే వీరు అక్కడ ఏదో రకంగా, ఎందుకంటే ఇక్కడ ఓడిపోతే 2026లో కేంద్ర ప్రభుత్వం కూలిపోతున్నది. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాదు, ఇది మెజారిటీ లేని ప్రభుత్వం. 240 ఎంపీలు మాత్రమే ఉన్నారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆక్సిజన్ అందించినటువంటి రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం, బీహార్ రాష్ట్రం. ఈ రాష్ట్రాలు ఒకవేళ బీహార్ ఓడిపోతే రేపు వీరి ఎంపీస్ ఎక్కడ చేజారిపోతారో అని చెప్పేసి, నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేజారిపోతారో అని చెప్పేసి భయాందోళన గురై ఏదో రకంగా మనం బీహార్ని గెలవాలి అని చెప్పేసి వారు చేసినటువంటి కుటిల ప్రయత్నాలు. నెంబర్ 1 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. నెంబర్ 2 బీజేపీ బి టీం జనసురాజ్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఇందాక రాజు గారు. నేను ముందు నుంచి ఇదే వ్యక్తం తెలియజేస్తున్నాను. వారికి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు గుడ్డు సున్నా అని చెప్పేసి వారిని బీజేపీ బి టీం అని చెప్తున్నా. వారికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నేను చెప్తాను. నేను వారికి ఓటు శాతం మీరు చూడండి, మనం వెన్ ద డేటా కమ్స్ వి విల్ లుక్ ఇన్ టు ఇట్. వారికి ఓటు శాతం 2%, 2% ఓటు శాతం. ఎవరి ఓట్లు అండి ఇవి? ఎవరి ఓట్లను చీల్చడానికి వచ్చారండి? ఎవరు చెప్తే వచ్చారండి? అతని ఆస్తి ఎంత అండి ప్రశాంత్ కిషోర్? ఆయన ఎవరండి? ఆయన ఎవరని అడుగుతున్నా నేను. ఈరోజు ప్రధానమంత్రి తీసుకురావడానికి ఛాయ్ పే చర్చ అని చెప్పేసి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఆయన కాదా? జగన్మోహన్ రెడ్డిని అక్కడ పక్కన గెలిపించడానికి ప్రయత్నం చేసి ఆయన గెలిపించినటువంటి వ్యక్తి ఆయన కాదా? ఈ రోజు ఈయన రాజకీయ పార్టీ పెట్టి 2% ఓట్ డివైడ్ చేసినటువంటి వ్యక్తి జన్సురాజ్. నెంబర్ 3 ఇక్కడ హైదరాబాదీలో ఉన్నటువంటి షేర్వాణి దొంగ ఈ ఓవైసీ బీజేపీ బి టీం. క్లియర్ గా చెప్తున్నా నేను, బరాబర్ చెప్తున్నా నేను, నిర్భయంగా చెప్తున్నా నేను, 100% చెప్తున్నా నేను. డేటాతో పాటు చెప్తాను నేను ఈ దొంగ ఏమేం చేసినాడో, ఈ దొంగ పనులు ఎక్కడెక్కడి నుంచి చేసినాడో మొత్తం చెప్తానండి. ఎందుకు చెప్తున్నాను మీరు మరొకసారి వినండి. నేను ఒకటే మాట చెప్తున్నా, విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ ఏ మాట చెప్పిండో నేను చెప్తానండి. ఎందుకు నేను కేటగారికల్ గా చెప్తున్నా, ఏ అసెంబ్లీలో ఏం మాట్లాడాడు ఈ దుర్మార్గుడు నేను చెప్తానండి. ఈయన ఎగెయిన్స్ గా ఎవరైనా నిల్చుంటే ఈ వ్యక్తి వీరి క్యాండిడేట్ ని పెట్టినప్పుడు
మరో క్యాండిడేట్ వేరే పార్టీ వారు పెడితే అంటారండి ఏమంటాడండి వారు ఒక ఫిరోన్ వారు ఒక నమ్రూద్ అని అంటాడండి. ఇటువంటి వ్యక్తి ఈ వ్యక్తి హైదరాబాద్ ని సరిగ్గా చేయలేనటువంటి వ్యక్తి, ఇక్కడ సోషల్ ఎకానమిక్ కండిషన్స్ ని ఇంప్రూవ్ చేయలేనటువంటి వ్యక్తి మొత్తం భారతదేశంలో పోయి కిషన్ గంజ్ అనే ఇలాకాలో మొత్తం ఓట్లని చీల్చి ఈ రోజు ఎన్డీఏ లీడ్ తీసుకుంది. కాదా ఇది వాస్తవం? ప్రైమ్ ఆఫీస్ నేను చెప్తున్నా నేను. We will get into the details. This is number 3. Number 4, I'm talking about Mr. Gyanesh, their crime partner. క్రైమ్ పార్ట్నర్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. జ్ఞానేష్ గారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే కంటే ముందు వారి ముద్దు బిడ్డ ఒక ఐఏఎస్ ఆఫీసర్, వారి అల్లుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇద్దరికి ప్లమ్ పోసిస్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే కంటే ముందు ఈవిడకి డిఎం నోయిడా ఇస్తారు, ఈయనకి షారాన్పూర్ డిఎం ఇస్తారు. ఎందుకు ఇచ్చిండ్రండి? ఎటువైపు తీసుకుపోదలుచుకుంటారండి భారతదేశం? అర్థం చేసుకోండి. 20 years ఆఫ్ రూలింగ్ జరిగిన తర్వాత కూడా వారికి 200 ఎమ్మెల్యే వెలుస్తున్నారు అంటే ఎందుకంటే ఎలక్షన్స్ మీరు ఇచ్చేసేయండి, బీ ఫామ్లతో పాటు ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు ఇచ్చేసేయండి, ఇక మీరే గెలిచిండ్రు అని చెప్పేసి భారతదేశాన్ని ఎటువైపు తీసుకుపోదలుచుకుంటున్నారండి? ఈ రోజు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఎవరికైనా సోయి ఉందా అండి? నవంబర్ 4వ తారీఖు స్టార్ట్ అయింది, రేపు డిసెంబర్ 4వ తారీఖు అయిపోతుందండి. ఓట్లు డిలీట్ చేస్తున్నారు. ఎవరు ఓట్లు డిలీట్ చేస్తున్నారండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు నిష్పాక్షికంగా నిర్వహించాలండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారు చేయాలండి. కంటిన్యూ చేద్దాం ఒక నిమిషం. ఎస్ మస్తాన్ రావు గారు